అసలు ఆపరేషన్ జరిగిందా? జరిగింది. అంటే బాడీ మొత్తమా? బాడీ కాదు. సో ఆపరేషన్కి 5 to 6 hours పడుతుంది. 5 to 6 hours పడుతుంది. ఒక అంటే ఓన్లీ జెండర్ మీరు ఆపరేషన్ చేసుకున్నారా, లేదంటే బాడీ మొత్తం లైక్ ఫేస్ కానీ మీకు ఒక అమ్మాయిలా ఉండడం ఇంట్రెస్ట్ అన్నారు కదా, నేను సో ఫేస్ కానీ అలా మొత్తం బాడీ అంతా చేంజ్ చేసుకున్నారా? ఫేస్ కి చిన్ ఇంప్లాంట్స్ చేయించాను. చిన్ ఇంప్లాంట్స్ చేయించాను. ఇది ఫిల్లర్స్ తీసుకున్నాను. సో బాడీకి నేను వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీ చేయించాను. వాయిస్ ఫెమినైజేషన్, ఇంకోటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేశాను. సో జెండర్ చేంజ్, పెరిటోనియం చేయించుకున్నాను. సో దానికి 5 to 6 hours పట్టింది. సో దానిలోని కూడా తర్వాత ఎన్ని డేస్ ఉండాలి మీరు? సో హాస్పిటల్లోని స్టే 15 days ఉండాలి. కంపల్సరీగా యూరిన్ కెథెటర్ పెడతారు. యూరిన్ కెథెటర్ పెట్టేసిన తర్వాత వాళ్ళు తీస్తారు. 12th డేలో తీస్తారు. 12th 13 డేలో తీస్తారు. అది తీసిన తర్వాత మనం అప్పటి నుంచి శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. ఎందుకు అక్కడ మనకి చాలా పెయిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. దాన్ని బట్టి అక్కడ 1 month స్టే చేయాలి కంపల్సరీగా నియర్ బై హాస్పిటల్. ఎందుకు కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే ఈ సర్జరీస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ సర్జరీస్. ఇది లైఫ్ థ్రెటనింగ్ సర్జరీస్లో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ ఇంకొకసారి సర్జరీస్కి వెళ్ళాం కదా. సో ఉన్న ఫస్ట్ టైం అటెంప్ట్కి సర్జరీస్కి అక్కడే ఉండి కేర్ఫుల్గా చేసుకోవచ్చు. మీరు అన్నారు కదా, ఇండియాలోనే హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్లో చేస్తారు. దీనికి చాలా ఎక్స్పెన్సివ్ అమౌంట్ అవుతుంది. సో హెయిర్ కూడా చేయించుకున్నారా? లేదు, ఒరిజినల్. సో మీరు అన్నారు కదా, కంపెనీలోనే వర్క్ చేస్తే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు ట్రంప్ వచ్చేసిన తర్వాత డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పెట్టారు, ఇట్లా జాబ్ పోయింది తీసేశారు అని చెప్పేసి. అది ఎందుకు అట్లా ఉంటుంది? ఇప్పుడు యుఎస్ లోని అడ్మినిస్ట్రేషన్ కొన్ని చేంజెస్ అయింది. అడ్మినిస్ట్రేషన్స్ అంటే చేంజెస్ అంటే ఇప్పుడు యుఎస్ లోనే 2 law వచ్చింది. మేల్ ఆర్ ఫీమేల్ ఉండాలి, అదర్స్ ఉండకూడదు. సో అక్కడ ఆర్గనైజేషన్స్ లెవెల్లోనే ఫోర్స్ఫుల్గా వచ్చింది. సో ఎఫ్సిసి అంటే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్స్ నుంచి ప్రతి కంపెనీస్కి లీగల్ నోటీసెస్ వచ్చాయి. యుఎస్ బేస్డ్ కంపెనీస్ నుంచి లీగల్ నోటీసెస్ ఎందుకు వచ్చాయి? మీ ఆర్గనైజేషన్లోనే రిడ్యూస్ చేయమని అన్నారు. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్స్ వాళ్ళకి హైరింగ్ చేయొద్దు, హైరింగ్ చేయొద్దు. ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్స్ తీసేసిన తర్వాత ఇంపాక్ట్ ట్రాన్స్జెండర్స్ మీద ఎక్కువ పడుతుంది. స్ట్రైట్ పీపుల్స్ మీద, ట్రాన్స్జెండర్స్ మీద పడుతుంది. ముందు డిఐ వల్ల ప్లస్ పాయింట్ ఏంటి, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ఫుల్ ఉంటుంది, రెస్పెక్టింగ్ ఉంటుంది, అందరూ ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. ఇది వెళ్ళిపోయిన తర్వాత హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది కామెంట్స్ ఇస్తారు. సో నా విషయంలోనే నా మేనేజర్ ట్రాన్స్ఫోబియా పర్సన్, తనకి ట్రాన్స్జెండర్ అంటే ఇష్టం లేదు. సో ట్రాన్స్జెండర్ అంటే ఇష్టం లేదు, ముందు నుంచి తనకి నేనంటే ఇష్టం లేదు తెలుసు, కానీ ముందు వరకు పాలసీ తగలాడింది కదా, పాలసీ ఉంది కాబట్టి సో తను ఏం చేయలేకపోయాడు. వన్స్ పాలసీ రిమూవ్ అయిపోయిన తర్వాత తను ఇట్లానే నా నుంచి అదొక స్టేట్మెంట్ పాస్ చేశాడు. కానీ నాకు ఒక ఎందుకు బాధ అనిపించింది, కానీ రీజన్స్ ఏం లేకపోని. సో వన్ ఆఫ్ ద రీజన్, నేను ఎప్పుడు అమ్మాయిగా మారాను, అమ్మాయిగా హెటర్ వేసుకున్నాను, దాని నుంచి ప్రాబ్లం వచ్చిందని అనిపించింది. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను అంత ఫేస్ చేయలేదు, కానీ ఒక అమ్మాయిగా మారిన తర్వాత ఇట్లా అయింది, అదే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. సో నాకు తెలిసిన కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ అదే అంటారు. ఎందుకు ఇది కామన్, ఎక్స్పెక్టెడ్. అదే చేంజ్ అయిన తర్వాత లీగల్గానే ఇష్యూస్ వస్తాయి. కొంతమందికి నచ్చదు ఒక ట్రాన్స్జెండర్ పక్కన కూర్చోవాలా, తనతోనే వర్క్ చేయాలా, ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, దట్స్ ఓకే, అదే నేను ఇంకేమన్నా, కానీ దానికి ఓవర్కమ్ మనం చేసుకోవాలి. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఉంటుంది కదా, ఒకే కంపెనీ నుంచి ఏడ్చుకొని ఫైట్ చేసుకొని ఎందుకు, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. కానీ జనాలు స్కిల్స్ చూడరు, కానీ జెండర్ వైస్ బట్టి హైర్ చేస్తారు. అంటే మీ సర్టిఫికెట్స్ అన్ని ట్రాన్స్జెండర్ ఉన్నాయా? మెయిల్ అన్నీ ఉన్నాయి నాకు. సర్టిఫికేట్స్ అయితే చేంజెస్ చేయలేం. సర్టిఫికేట్స్ అయితే హైలీ ఇంపాసిబుల్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఫీమేల్గానే ఉన్నాయి. సో దానికి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 7 సర్టిఫికేట్లోని ఏముంది, సో యాజ్ అ బాయ్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ బాయ్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్స్ పోయింది కదా,
ట్రాన్స్జెండర్స్కి హైరింగ్ చేసుకోవడం చాలా తగ్గిపోతుంది. సో మీరు అంటారు కదా ఇప్పుడు జాబ్స్ ఇవ్వట్లేదా, జాబ్స్ అయితే ఎక్కడండి చాలా తక్కువ. నేను కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్. నేను ట్రాన్స్ ఉమెన్ ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ అయితే ఎట్లా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాష్రూమ్స్ నేను ప్రీ ట్రాన్సిషన్ అయినప్పుడు ఆల్ జెండర్స్ వాష్రూమ్ ఉండేది కాదు. ఏ వాష్రూమ్స్కి పోవాలి చెప్పండి. అప్పుడు అమ్మాయి అటైర్, లుక్స్ మొత్తం అబ్బాయి లుక్స్. ఏ వాష్రూమ్కి వెళ్ళాలి? అబ్బాయి వాష్రూమ్లో వెళ్ళాను, అమ్మాయి వాష్రూమ్లో వెళ్ళాను, అదొక నరకం. సో అది ఆల్ జెండర్స్ వాష్రూమ్స్ రావాలి అని కోరుకుంటున్నాం. కొన్ని కంపెనీస్కి ఉన్నప్పుడు ఆల్ జెండర్స్ వాష్రూమ్ తీసుకొని రండి. సో ట్రాన్స్జెండర్స్కి మీరు ఫైర్ అవుట్ ఏదైనా తీసేయడం అయినా కూడా వాళ్ళకి జెండర్ బేస్ బట్టి తీయద్దు. నా కేసులోనే నేను జెండర్ చేంజ్ సర్జరీ తీసుకున్నాను. కొన్ని నేను ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి తీసారంటే, సిల్లీ రీజన్ చెప్పారంటే అదే నాకు బాధ. ఇంతకు మించి ఇంకేంటి లేదు. జెండర్ చేంజ్ సర్జరీ అంటే లైఫ్ థ్రెటనింగ్ సర్జరీ. అది లైఫ్కి మనం రిస్క్ తీసుకొని చేసాం అంతే తప్ప అర్థం చేసుకోలేదు. ఓకే, మా ఆఫీస్ వాళ్ళు అంత బ్రాడ్ మైండెడ్ కాదు. సో దాన్ని బట్టి నేను మాట్లాడుకోను. ఓకే, దట్స్ ఓకే. నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు అచీవ్ అ న్యూ జాబ్. దట్స్ ఓకే ఫర్ మీ. ఎన్ని లాక్స్ అయిండొచ్చు మీ జెండర్ చేంజ్ చేసుకోవడానికి? ఇది 10+ అవుతుందండి. 10+ ఉంటుంది. అంటే ఎట్లా తెచ్చారు మరి? ఎంత అమౌంట్? నాకు అన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ అయింది. నా కంపెనీ ఇన్సూరెన్స్లోని అన్ని కవరేజ్ అయింది. సో నేను ఏ హాస్పిటల్స్ కూడా ఇంక్లూడింగ్ దే ప్రొవైడింగ్ యాజ్ ఎ ఫ్లైట్ అమౌంట్ ఆల్సో. ఆ ఫ్లైట్ కూడా నాకు కంపెనీ నుంచి సపోర్టింగ్ అయింది. అప్పుడు కంపెనీకి నేను ఫస్ట్ పర్సన్ కదా, సో దాన్ని బట్టి ఈ అన్ని సర్జరీస్కి నేను కవరేజ్గా చేయించాను. సో కో ఇన్సిడెన్స్ వల్ల ఆ కవరేజ్ కూడా పోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం కవరేజ్ అవ్వదు. సో జెండర్ చేంజ్ సర్జరీస్ కూడా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ లాస్ట్ పర్సన్ ఆల్సో.